శ్రీ మహాగణాధిపతయ నమః. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేసాం, మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము, ఈసారి కనుక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకుని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు కానీ, మన వల్ల జరిగిన ఇబ్బందులు కానీ, మనకు తెలియకుండా జరిగినవి కానీ, తెలిసి జరిగినవి కానీ ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు కానీ చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు, అంటే జూలై 27 2026 నుంచి డిసెంబర్ 10 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాశుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ 4 రాశుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరి చేసుకుంటే ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిష్ శాస్త్ర పరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ రాశి ఎవరు అని అంటే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే శని వక్రించాడో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, వీళ్ళు కూడా తండ్రి గారి విషయంలో కానీ, లేదా వీళ్ళకి గనక కొడుకులు ఉండేటట్లయితే సింహరాశి వాళ్ళకి పెద్ద కొడుకు విషయంలో కానీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుని వీళ్ళు ఇబ్బంది పడి ఉంటారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుంటారు. ఇలా జరుగుతుంది. అయితే అందరికీ అన్ని జరగాలని లేదు. వాళ్ళ జన్మ జాతక రీత్యా కొందరికి కొన్ని జరుగుతాయి, కొందరికి కొన్ని జరగవు. అట్లాగే ఇది జరిగే అవకాశం సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆ నిర్ణయాల్ని కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ తండ్రితో కానీ, పెద్ద కొడుకుతో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో, ఒకవేళ మీరు గనక పొరపాటు చేస్తుంటే వాళ్ళకి సారీ చెప్పి ఆ నిర్ణయాన్ని సరి చేసుకోండి. వాళ్ళు మీ పట్ల గనక అలా చేస్తుంటే మరొకసారి వాళ్ళని హెచ్చరించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయడానికి 136 రోజులు ఉపయోగపడుతుంది. ఇదొకటి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్గా సింహరాశి వాళ్ళకి అర్థం పర్థం లేని ఖర్చులు పెరిగిపోయి అర్థం కాకుండా అసలు ఎంత డబ్బు వచ్చింది, ఎంత పోయిందని లెక్క చూసుకుంటే ఈ దాదాపు ఈ అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుంచి లెక్కేసుకుంటే వీళ్ళకి అసలు లెక్క రాదు. రాదు అని అంటే దాదాపుగా సంవత్సరంన్నర 18 నెలల కాలంలో వీళ్ళు ఏం చేశారో, దేనికి డబ్బు ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన వీళ్ళకి కూడా తెలియకుండా ఖర్చు అయిపోయి ఉంటుంది. అట్లా వెళ్ళిపోయినటువంటి ద్రవ్యం కూడా వీళ్ళకి, డబ్బు కూడా వేరే రూపాల్లో, అంటే అదే డబ్బు వెనక్కి వస్తుందని కాదు, వేరే రూపంలో కానీ, వేరే అవకాశం రూపంలో కానీ ఆర్థికంగా బాగా ముందుకెళ్లే అవకాశం అనేటువంటిది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇట్లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సింహరాశి వాళ్ళు కొంచెం అమ్ముడు పోలేదని కానీ, లేదా మంచి రేటుకి అమ్మలేకపోయామని కానీ గతంలో ఖచ్చితంగా బాధపడి ఉంటారు. వాళ్ళకి 136 రోజులు సువర్ణావకాశం. ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఇల్లు అమ్మాలనుకున్న, స్థలం అమ్మాలనుకున్న, పొలం అమ్మాలనుకున్న దాదాపు మంచి రేటుకి అమ్మగలుగుతారు. అయితే అంతకంటే ఎక్కువ వస్తుందని మాత్రం ఆశపడద్దు. ఈ 136 రోజుల్లో వచ్చేటువంటి రేటే హైయెస్ట్ రేట్ అనుకుని ఖచ్చితంగా అమ్మేసేయండి. మంచి ఫలితాలు పొందుతారు, మంచి లాభం వస్తుంది. ఆ తర్వాత వేరే బిజినెస్ లేదా ఆ డబ్బును ఇంకో చోట పెట్టడం కానీ ఏదన్నా చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక తర్వాత రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి వాళ్ళకి గతంలో ఏ పని చేపట్టుకున్నా సరే కొన్ని సందర్భాల్లో ఒక 18 నెలల కాలంగా ఏ పని చేద్దామన్నా తరచూ ఆటంకాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అలాగే ప్రతి పనిలోనూ ఆలస్యం అయిపోవటం, అంటే ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా వెంటనే మొదలు కాకపోవటం, ఎంత క్రమశిక్షణతో ఉండాలనుకున్నా తీవ్రమైన బద్ధకం ఏర్పడటం, ఇట్లాంటివి జరిగి ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా మానసిక అశాంతి, ఆందోళన, అలజడి, జీవిత భాగస్వామి తీసుకునేటువంటి నిర్ణయాల్ని సమర్థించలేక, సమర్థించకుండా ఉండలేక ఉండేటువంటి ఇబ్బంది, ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈయన వక్రించాడో జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ 136 రోజుల్లో
జీవిత భాగస్వామి విషయంలో మంచి శుభవార్తలు వింటారు. అలాగే శత్రువులు లేకుండా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. శత్రువుల్ని జయించవచ్చు. కోర్టు కేసులు ఎవరికన్నా ఉండేటట్లయితే కన్యా రాశి వాళ్ళకి 136 రోజుల్లో వీలైనంత వరకు ఆ హీరింగ్ కంప్లీట్ అయ్యేటట్లుగా, వీలైనంత వరకు పరిష్కారం అయ్యేటట్లుగా చూసుకోండి. లేదా మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్తే ఈ 136 రోజుల్లో అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే శత్రుశేషం వదిలిపోతుంది, రుణశేషం వదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి 136 రోజులు మంచి అవకాశం. కాస్త ప్లాన్డ్గా జాగ్రత్తగా కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే గతంలో చేసిన రుణాలని తీర్చుకోగలుగుతారు. కనుక ఈ 4 రాశుల వాళ్ళకి ఈ 136 రోజులు శనీశ్వరుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఈ సమయంలో కామన్గా ఈ నలుగురు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా గమనించుకోండి, గతంలో చేసిన తప్పుల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయడానికి అవకాశం ఉంది. జీవితంలో మనకు అవసరం లేని వ్యక్తులు అనవసరంగా మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వాళ్ళని వదిలించుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచనలు వదిలించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. అయితే ఈ సమయంలో మీరు ఒక పని చేయాలి. పొరపాటున కూడా ఎవ్వరిని మోసం చేయొద్దు. శని ధర్మం వైపే నిలబడతాడు. నీతికి నిజాయితీ ప్రాధాన్యత ఇస్తాడు. నీతికి నిజాయితీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. క్రమశిక్షణ సహనాన్ని అలవాటు చేస్తాడు. కాబట్టి ఇవి అలవాటు చేసుకుంటే నేను చెప్పినటువంటి ఇన్ని అంశాల్లో మీకు ఏది ఇబ్బంది వచ్చినా, అందరికీ అన్ని రావాలి కదా, కొందరు కొన్ని రావచ్చు వాళ్ళ జాతకరీత్యా, ఆ వచ్చినటువంటి వాటిని నుంచి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. మీ బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోవాలని అనుకోవద్దు. బాధ్యతలకి మరింత బలమైన పునాదులు వేసి మీ కుటుంబాన్ని కానీ జీవితాన్ని కానీ చక్కగా బిల్డ్ చేసుకోవటానికి, ముందుకు వెళ్ళటానికి మంచి అవకాశం ఇది. ఈ టైంలో శని వక్రించాడు అనగానే అందరూ భయపడిపోతుంటారు. వక్రించాడు, గతంలో వచ్చినప్పుడే నానా ఇబ్బందులు పెట్టాడని చాలా మంది భయపడతారు. అయితే ఆ ఒక 6 రాసుల వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు, పెడతాడు కూడా. ఇక అయితే వాళ్ళదేంటో మన వాయిస్ అవేశం ఛానల్లో చెప్పాము. ఏ పరిహారాలు చేయాలో కూడా 1 by 1 ఒక్కొక్కటి మన ఛానల్లో వస్తుంటే గమనించండి. కానీ ఈ మేషం, సింహ, కన్య, ధనుసు రాశుల వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం. కనుక ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం కాకుండా క్రమశిక్షణతో నీతిగా నిజాయితీగా ఉంటే మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటువంటి అవకాశం ఈ 136 రోజుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి ఉంది. అంత రాజయోగం శని ఇవ్వబోతున్నాడు. నమ్మి ప్రయత్నించండి. మరిన్ని పరిహారాల కోసం శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. మరింత అభివృద్ధి పదంలోకి జీవితంలో దూసుకువెళ్తే అవకాశం వచ్చింది కనుక మంచి స్థితికి వెళ్తారని ఆశిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. చాలా మంది అంటూ ఉంటారు, నాకు శని పెట్టింది అందుకే అట్లా అయింది అంటుంటారు. అయితే శని అనేటువంటిది వాళ్ళ జన్మ జాతక రీత్యా పూర్వజన్మ కర్మానుసారం పట్టి పీడిస్తుంది. కారణం శని కర్మకారకుడు, జ్ఞానకారకుడు. మన కర్మల్ని మనతో అనుభవింపజేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడే శనిదేవుడు. అయితే మనకి మనం చేసుకునేటువంటి స్వయంకృతాపరాధాలు కొన్ని ఉంటాయి. ఆ స్వయంకృతాపరాధాలు చేస్తే మనకు సంబంధం లేకపోయినా కూడా మనకి శని పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటంటే, శని ఎవరి ప్రభావం అంటే శని ప్రభావం ఉన్న మనుషులు ఎవరో తెలుసుకుని వాళ్ళ విషయంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా కాకుండా విపరీతంగా స్నేహం చేసినా లేదా వాళ్ళతో విపరీతంగా ద్రోహం చేసినా, వాళ్ళకి విపరీతంగా ద్రోహం చేసి వాళ్ళని ఏదన్నా నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా శని తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలకి మనం లోను కావాల్సి వస్తుంది. మరి స్నేహం చేయకూడదు, ద్రోహం చేయకూడదు. మరి ఏం చేయాలంటే వాళ్ళకి చేతనైనంత సహాయం చేయాలి. శని ధర్మాత్ముడు, అంటే ధర్మం ఎటుంటే శని అటు గెలిపిస్తాడు. కాబట్టి న్యాయంగా ధర్మంగా వాళ్ళకి సాయం చేసే వాళ్ళని శని ఏమాత్రం పీడించడు. కానీ అలా కాకుండా విపరీతమైన స్నేహం చేసినా, వాళ్ళకి విపరీతమైన ద్రోహం చేసినా ఖచ్చితంగా వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని శని పట్టి పీడిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. అయితే మరి శని ప్రభావానికి గురైనటువంటి వాళ్ళు ఎవరుంటారంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. అధికంగా రాత్రిపూట తిరిగేవాళ్ళు, అంటే ఈ గూర్ఖాలు కావచ్చు, నైట్ వాచ్మెన్స్ కావచ్చు, వీళ్ళ మీద శని ప్రభావం ఉంటుంది. అలాగే విపరీతంగా వికారంగా ఉంటారు కొంతమంది. అంటే అందరూ అందంగా ఉండాలనే లేదు, ఎవడి ముఖం వాడికి అద్దంలో అందంగానే కనపడుతుంది. కానీ మరీ వికారంగా రకరకాల ఇట్లా ఉంటారు. ఇక దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మరీ వికారంగా ఉండే వాళ్ళ మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అలాగే కుంటివాళ్ళు, అంటే ఈ కాళ్ళు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, అలాగే మురికి వాడల్లో నివసించేటువంటి వాళ్ళు,
చాలా మందిని గమనిస్తూ ఉంటే స్లమ్స్ లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ మీద శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే నదులు, కాలవల, చెరువుల గట్ల మీద గుడిసెలు వేసుకుని చిన్న చిన్న షెడ్లు వేసుకుని జీవిస్తుంటారు. వాళ్ళని చూసి మధ్యతరగతి ప్రజలు ఏమనుకుంటారంటే, వీళ్ళకేంటి ఎక్కడ చెరువు గట్టు దొరికింది కబ్జా చేశారు, కాలువ గట్టు దొరికింది కబ్జా చేశారు, గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళకి బాగానే ఉందని చెప్పి అనుకుంటుంటారు. లేదు, వాళ్ళ మీద తీవ్రమైన శని ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వయసు మళ్ళీ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధులు అంటే ముసలివాళ్ళు, వీళ్ళ మీద చెడు ప్రభావం ఉంటుంది. విపరీతంగా మురికి పట్టినటువంటి వస్తువులు, బాగా మురిగ్గా నల్లగా ఉండేటువంటి వస్తువులు, నలుపు రంగు ధాన్యాలు అంటే మినువులు, నువ్వులు, ఇటువంటి ధాన్యాలకు సంబంధించి ఏదైనా చేసే వ్యక్తులు, అలాగే నలుపు రంగు రగ్గులు, నలుపు రంగు వస్తువులు, నలుపు రంగు మీద కూడా శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి గనక విపరీతమైన ద్రోహం చేస్తే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి జన్మ జాతక చక్రంలో ఏలినాడు శనో, అష్టమ శనో, అర్ధాష్టమ శనో, శని మహర్దశ ఏదో వచ్చినప్పుడు వాళ్ళకి విపరీతమైనటువంటి బాధలు వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, ఈ కొంతమంది రాజకీయ నాయకులు, చోటా మోటా నాయకులు ఏం చేస్తుంటారంటే, కాలువ గట్ల మీద, నదుల గట్ల మీద, ఎక్కడెక్కడో గుడిసెలు వేసుకుని మురికి కాలువల మీద ఎక్కడో జీవించేటువంటి వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని పారద్రోలి కబ్జాలు చేసి చెరువులు మూసేసి చక్కగా స్థలాలన్నీ ఆక్రమించి వీళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుని దాని మీద డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. కానీ వాళ్ళు చేసేది ద్రోహం. అందున శని ప్రభావం ఉన్న వాళ్ళకి ద్రోహం చేయటం వల్ల వాళ్ళ జాతకంలో అప్పుడు శని మహర్దశ, ఏలినాడు శని, అష్టమ శని రాకపోవచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన రోజున వీళ్ళు డెఫినెట్ గా వీళ్ళు జైళ్ళకు పోతారు, కేసులు పెడతాయి, పోలీసులు చితకొడతారు, వీళ్ళకి అడ్డమైన రోగాలు వస్తాయి. చివరికి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరుక్కుంటారు. కర్మ అనేది తిరిగి ఖచ్చితంగా కొడుతుంది. దీనికి కారణం శని, కర్మకారకుడు. కొంచెం గమనించుకోవాలి. కాలం మారుతుంది, అంతేగాని జరగటం మాత్రం ఆగదు.